ఉన్నతమైనటువంటి భావనతో మానసికంగా ఆ పరమాత్మతో కనెక్ట్ అయ్యేటటువంటి వాతావరణంలో ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి యువకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా మా బ్రహ్మకుమారీస్ మా గిరిజన ప్రాంతంలో చేస్తున్నటువంటి సేవల్లో, సామాజిక సేవల్లో ఇదొకటి ప్రధానం. అంతేకాదు గతంలో కూడా ఎంతోమంది మా గిరిజన విద్యార్థులకు ఆయుర్వేదంలో శిక్షణలు ఇస్తూ ఎంతోమందికి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చాటి చెప్పినటువంటి మా అక్కయ్య విజయక్కయ్యకు, అలాగే శారదక్కయ్యకు, లక్ష్మక్కయ్యకు, అంకితక్కయ్యకు ఈ సందర్భంలో కీర్తిశేషులు మా బాబుజీ అన్నయ్య గారి యొక్క సంకల్పం కూడా ఉన్నందుకు ఇది నిజంగా మా గిరిజనుల ప్రాంతంలో ఉన్న మాకు చాలా చాలా సంతోషదాయకం. కనుక ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాలని మా బ్రహ్మకుమారీస్ చేపడతారని, వారికి మేమంతా కూడా సహకారంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాలు చేసినందుకు ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్గా నాకు నియమించిన తర్వాత ఈ వారం రోజుల్లో చాలా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అయితే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే దానికంటే కూడా ఈరోజు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం మాకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి సంబంధించి బ్రహ్మకుమారి చేపట్టిన కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పూర్తి సహకారాలు అందిస్తూ ఆ చైర్మన్ గారు అయినటువంటి జేసీ గారు, అభిషేక్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ అయినటువంటి గంగరాజు గారు, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ నాగరాజు గారు, గౌరీ శంకర్ గారు, రవి గారు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం అనేది హర్షించదగ్గ పరిణామం, మంచి శుభసూచకమని వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా బ్రహ్మకుమారీస్ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, అందరికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం, ప్రతి మానవుడికి అవసరమైనటువంటి కార్యక్రమం ఈ రక్తనిధి అనేటువంటిది. అటువంటి రక్తనిధికి సంబంధించినటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా బార్డర్లో కూడా ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం చాలా మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తూ, సహజంగానే గిరిజన ప్రాంతంలో రక్తహీనతతో బాధపడేటటువంటి పేషెంట్లు మనకు ఎక్కువగా ఉంటారు. అందులో ఎక్కువ శాతం గర్భిణీ స్త్రీలే ఉంటున్నారు. ఆ గర్భిణీ స్త్రీలకి అధికంగా రక్తం అవసరమైనప్పుడు ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము. మైదాన ప్రాంతం నుంచి తెచ్చుకోవాలంటే మనకు ఇబ్బందులు, స్థానికంగా బ్లడ్ డొనేషన్ ఇచ్చేవాళ్ళు అందుబాటులో ఉండకపోవడము, బ్లడ్ బ్యాంకులు లాంటిది మన గిరిజన ప్రాంతంలో లేకపోవడం వంటి అనేక రకాల ఇబ్బందుల వల్ల ఈరోజు గిరిజన ప్రాంతంలో మనం పడుతున్నటువంటి బాధల్ని అధిగమించే విధంగా ఈరోజు అటువంటి బాధితులకి న్యాయం జరిగే విధంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఈ రక్తనిధి చేపట్టే కార్యక్రమం అనేది చాలా ఆదర్శప్రాయమైనటువంటి అభిప్రాయం అని చెప్పి తెలియజేసిన దాంట్లో సందేహం లేదు. వాళ్ళు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు, రగ్గులు వంటిది పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు, అన్నదాన కార్యక్రమాలు లాంటివి చేపడుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఈరోజు ఏదైతే ఈ రక్తనిధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా ఎంతో మానవత్వంతో ముడిపడినటువంటి విషయం అని తెలియజేసే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మానవత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి మనం సహకరించి, అభినందించి, ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది. వారు ఇంకా ఇటువంటి మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేపట్టి రక్తనిధికి సంబంధించిన సహకారం అందించి ఎంతోమంది రోగుల్ని కాపాడడానికి వారి యొక్క సహకారం ఉండాలని చెప్పేసి బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓం శాంతి. ఈరోజు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము.
ఈ క్యాంపుని కండక్ట్ చేసేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయంగా 140 దేశాలలో వ్యాపించి ఉన్నటువంటి రాజయోగ మెడిటేషన్ సేవా కేంద్రాలతో కూడినటువంటి సంస్థ. ఈ సంస్థకి 2007 సంవత్సరం వరకు హెడ్గా ఉన్నటువంటి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి మా దాది ప్రకాష్ మణి గారు పరమపదించిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సోషల్ యాక్టివిటీని దేశవ్యాప్తంగా చేస్తూ ఉండడం అనేది ఒక ఆనవాయితీ. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్ 6000 శాఖలకి పైగా అన్ని సేవా కేంద్రాల ద్వారా ఈ నెల 22 నుంచి 25 వరకు అంటే 4 రోజుల పాటు రక్తదానం యొక్క శిబిరాలని ఏర్పాటు చేయాలి అనేది మా సంస్థ యొక్క ముఖ్యమైన ప్రాజెక్టుగా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారైనటువంటి జేపీ నడ్డా గారు ఢిల్లీలోని మా సేవా కేంద్రమైనటువంటి బ్రహ్మకుమారీస్ ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ద్వారా యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేశారనమాట. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ 4 రోజుల పాటు చాలా విరివిగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. మనందరికీ తెలిసి ఈరోజు సమాజంలో ఏ అవసరాన్నైనా ఏ రకంగా అయినా తీర్చొచ్చు, కానీ కేవలం మానవతా దృక్పథంతో మాత్రమే చేయగలిగినటువంటి ఒక సహాయం ఏదైనా ఉంది అంటే అది రక్తదానం. మనందరికీ తెలుసు, ఏ అవసరాన్నైనా డబ్బులు పెట్టి కొనొచ్చు లేదా డబ్బులతో ఏదైనా మనం పూర్తి చేయొచ్చు, కానీ ఈ ఒక్క రక్తాన్ని ఇచ్చేటువంటి సేవ అనేది ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో అలాగే తమ సేవా దృక్పథంతో మాత్రమే చేయగలిగినటువంటి ఒక దానము లేదా త్యాగము అనొచ్చు. ఈ రక్తం దానం చేయడం అనేటువంటిది ఈ త్యాగం వలన ఎంతోమంది జీవితాల్లో వాళ్ళ యొక్క ఆరోగ్యము, వాళ్ళ యొక్క సుఖము, సంతోషకరమైనటువంటి జీవితం అనే వెలుగుల్ని నింపేటువంటి ఒక అద్భుతమైన అనేక ఆశీర్వాదాన్ని ప్రాప్తింపచేసేటువంటి సేవ ఇది. అలాగే మనందరికీ తెలుసు, రక్తము చెట్లకి పుట్లకి కాసేది కాదు, మార్కెట్లో డబ్బులు పెడితే కూడా దొరికేది కాదు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో ఈ ముందుకొచ్చి త్యాగం చేయవలసినటువంటి సేవ. కాబట్టి ఈరోజు పాడేరులో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించడం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ సభ్యులైనటువంటి బొర్ర నాగరాజ్ అన్నయ్య గారు, అలాగే మన పాడేరు జనసేన ఇన్ఛార్జ్ గంగులయ్య గారు, ఈ మధ్యనే వారికి ఒక కల్చరల్ వింగ్ స్టేట్ మెంబర్గా చైర్మన్గా పదవి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన శుభాభినందనలు తెలియజేసేటువంటి విషయము. అలాగే మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారైనటువంటి పిఓ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని శుభారంభం చేయడము, దాంతోపాటు దీన్ని సహకరింపచేసేందుకు విశేషంగా విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గంగరాజు గారు, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ పాడేరు శాఖ గౌరీశంకర్ గారు, ఇతర రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ధన్యవాదాలు.